అపార్ట్మెంట్ జీవితంలో తప్పని తిప్పలు. వచ్చి 10 సంవత్సరాలైనా ఇన్నాళ్ళు బాగానే సేవ్ అయిపోయాము. ఈవేళ ఏంటో చాలా విచిత్రంగా చీరలు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదా అని చెప్పేసి తీసేటప్పటికి ఉంది. ఇవన్నీ తిప్పలు ఎవరికి తెలుసండి? అమ్మలకు మాత్రమే తెలుసు. వీటి వెనకాల గబగబా పరిగెట్టేసి మందు జల్లేసి వాటిని అంతం చూసే పని అమ్మదే. సెల్ ఫోన్ పట్టుకొని కొడుకాటు వెళ్తూ ఓహో అన్నట్టుగా తను, కోడలికి ఈ వాసన పడదు. కూతురైతే ఏముంటుంది, అమ్మ బాబోయ్ వర్కర్ని పిల్లమ్మ పెస్ట్ కంట్రోల్లోనే అంటుంది. పెస్ట్ కంట్రోల్ వచ్చేవారికి చెత్త పురుగులు ఆగుతాయండి, పరిగెట్టుకుని పారిపోతాయి. ఏ ఒక్కటి తప్పించుకున్నా మళ్ళీ మనం అయిపోయినట్టే. ఈ అడుగునైతే అసలు ఇదంతా ఇక్కడ వుడ్ కూడా లేదండి, ఏవో కొన్ని ప్లాస్టిక్ సామాను ఉన్నాయి అంతే. కానీ చాలా విచిత్రంగా పట్టేసింది చెత్త అంతా. ఇక్కడ పడతాయి అని అసలు నేను ఊహించలేదు. అందుకనే ఇలా ఎప్పుడు కలరా వండలతో నేను నింపేస్తూనే ఉంటా. షాపోడు కూడా నవ్వుతూ ఉంటాడు, ఏంటి మేడం గారు అన్నని. ఎంత ఎండలున్నా వీటి పని ఇదే చేసేసిందనమాట. మనవరాలు అంటది ఇచ్చి వేణమ్మ వాసన వచ్చేస్తుంది అంటది. గబగబా చీరలన్నీ బయటపడేసి మందు చల్లేసి, వీటంతం అమ్మకు ఒక్కదానికే తెలుసు కదండి. ఈ రోజుల్లో కూతురికి తెలియదు, కొడుక్కి తెలీదు, కోడలికి తెలీదు, మనవరాలకి మాత్రం వాసన. కొన్ని అమ్మకి మాత్రమే తెలుస్తాయి. ఇది అమ్మ బాధ్యతే. ఈ అరలో నేను పెట్టిన ప్లాస్టిక్ సామాన్లు మాత్రం ఇవే, ఇంతకంటే అసలు ఇందులో ఏమీ లేవు. ప్లాస్టిక్ కవర్ కూడా చెద పట్టేసింది, అంటే చెద అంత శక్తివంతమైనగా తయారైంది. మధ్య మధ్యలో చూడటం వల్ల ఇదంతా కనబడిందండి, లేకపోతే కనుక చాలా ఘోరం జరిగిపోతును. మొత్తం మీద ఇందులో లక్కీయెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ఒక్క చీర కూడా పాడవలేదు. ఎందుకంటే నేను చెదపురుగులాగా నేను ఎత్తుక్కుంటూ ఉంటా. అపార్ట్మెంట్ బతుకులు ఏ పక్కన ఏముంటాయని చెప్పేసి కలరా ఉండలు చల్లుకుంటూ, ఇందులో పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, సిల్క్ చీరలు అన్నీ కూడా పెట్టా. లక్కీగా ఏ చీరకి కూడా చెదంటూ పట్టలేదు. అది మాత్రం సేవ్. చాకలాడేస్తున్నాడు. ఇవన్నీ కాస్త చాకల అబ్బాయికి వేసి బీరాలో పెట్టుకోవడమే. ఇటువంటి పనులు అమ్మలే మాత్రం చేయగలరు కదండి. మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా? ఒక్కోసారి విసుగు పుట్టేద్ది ఏంటి అని చెప్పి, కానీ తప్పదు. అన్నీ జీవితంలో ఒక పార్ట్. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. మామూలు ఇళ్ళకి కూడా పట్టేస్తుందని విన్నాను. ఏదైనా తప్పదండి. చెదలు, బొద్దింకలు ఇవన్నీ జీవితంలో ఒక పార్ట్. మా ఇంట్లో ఒక బొద్దింక కూడా ఉండదు. మొట్టమొదటిసారి అమ్మలకు మాత్రమే పని పెట్టే చెద మా ఇంట్లో కనబడి మంచి పని పెట్టింది. చెదల మంది ఎప్పుడు రెడీగా ఉంచుకుంటాం కాబట్టి సరిపోయింది. లేకపోతేనా ఇదంతా మందుతో తడపగా మరలా పొడారిపోయింది. అమ్మో, ఎవ్వరికీ ఉండకూడదండి బాబు ఇంత బాధ. ఈ చెదల బాధ అంతా ఇంత కాదు. చిన్న చిన్న నరల్లో చెయ్యి దూరడానికి వీలు లేని సందుల్లో పట్టేసే చెద ఎవరింట్లోని పట్టకమ్మా ఇంకా.